నాయకులకు జిల్లా నాయకులకు మాజీ సర్పంచులకు అలాగే ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ రెడ్డి గారు అధ్యక్షుల వ్యాఖ్యలు చేయడం వల్ల నిన్న మీడియాలో చూడడం జరిగింది. మనోజ్ రెడ్డి గారు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి నాతో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షులుగా అయ్యారు. ఈరోజు మొన్నటిదాకా కడియం శ్రీగారితో తిరిగి కడియం శ్రీగారి గారిని ఇవాళ గుంటగాడి నక్క దొంగ వెన్నుపోటుదారుడని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీగారి గారిని తిట్టడం ఇది ఏ రకంగా బాగలేదు. మీరు మాట్లాడే మాటలు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాం. సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడినా కూడా సరే కొంచెం ఓపిక పట్టాలని కూర్చున్నాం. నాకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నియోజకవర్గం సేవ చేయాలి. 20 సంవత్సరాల నుంచి స్టేషన్ కంట్రోల్లో అభివృద్ధి లేదు. నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తేనే స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయాలని వేదికల ద్వారా అనేక సార్లు చెప్పారు. చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎంపీపీలు కావచ్చు, నియోజకవర్గంలో జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, డీసీసీ డైరెక్టర్లు, చైర్మన్లు కావచ్చు, ఎవరైనా కూడా స్టేషన్ కంట్రోల్ అభివృద్ధి పని చేయాలి. ఊళ్ళలో వాళ్ళు నమ్ముకున్నందుకు, నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో కొంత ఊళ్ళో పనిచేయాలని వారు కూడా ఎమ్మెల్యే గారు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. వారిని పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి, అక్కడ ఉన్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేస్తుంది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్టేషన్ కంట్రోల్ అభివృద్ధి జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం వెంబడి కడియం శ్రీగారి గారు వెంబడి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇవాళ మీకు ఎవ్వరు లేరని, పార్టీ బలం లేదని, మీకు ఎక్కడ శక్తులు లేవని మాట్లాడేటప్పుడు ఎవరు లేరని, మీకు ఏది లేదని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపు స్థానిక ఎలక్షన్లో, ఎంపీపీ ఎలక్షన్లో, జెడ్పీసీ ఎలక్షన్లో గెలవలేమని మీకు ఎక్కడ మాట్లాడాలని సందు దొరకక రాజయ్య గారు టికెట్ ఇస్తే అలాగే పోయిందంటే, అవును నువ్వు పోలేదా? కాంగ్రెస్ పార్టీలో మన అందరం పనిచేసినావు, మరి నువ్వెందుకు పోయావు? మండల అధ్యక్ష పదవి ఇస్తా అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు. నువ్వేం సొంతం కాదు కదా, నువ్వేం నీతిపరుడు కాదు కదా. రాజయ్య గారికి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి 2009లో కాంగ్రెస్ పార్టీ మూడోసారి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మన 2011లో మోసం చేసి పోయిండు. ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పోసినాం, ఆయన కోసం డబ్బులు పెట్టుకున్నాం, ఖర్చు పెట్టుకొని పనిచేస్తే చిత్తూరు మండలి కానీ ఉమ్మడి కనుపూరు మండలంలో పనిచేస్తే మాకు చెప్పకుండా భువనగిరి పోయినాక ఫోన్ చేసి మా గుండెల మీద దండి రాజేయబోయింది. అయినా కూడా మీ కాంగ్రెస్ పార్టీ జెండానే వదలలేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ఇక్కడ ఉన్న నాయకత్వం కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు, జడ్పీలు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి పార్టీలో చేరైతే ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం నీకెందుకు? మా పార్టీలో సవ లక్ష్యం ఉంటాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి మీద చర్చ పెడందా? మీ ఎమ్మెల్యే రాజయ్య గారు పక్కపడి ఉన్న రాజయ్య గారు నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన కానీ ఎన్ని నిధులు తెచ్చాడు? ఇదే మీ శ్రీపతిపల్లిలో రాజయ్య గారు ఎన్ని రోడ్లు పోసింది, ఎన్ని చేసాడు? రాజయ్య గారు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ లేదు, 100% హాస్పిటల్ చేయలేదు, ఇంటర్మీడియట్ స్కూల్ చేయలేదు, ఆఫీసులు చేయలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలోపే 750 కోట్ల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేసి పల్లెన గ్రామన చెరువులు కుంటలు ఊళ్ళ నీళ్లు నింపి వ్యవసాయానికి నీళ్ళు అందిస్తూ సస్యశామనం చేస్తుంటే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు పిచ్చోడు మాట్లాడుతుంది. నీకేనా రాజకీయ అవగాహన ఉందా? రాజకీయ అవగాహన ఉంటే రాజకీయ నాయకులు లేక మాట్లాడు, ఒక సబ్జెక్టు మీద మాట్లాడు. రేషన్ కార్డు రాలేదా, ప్రజల కోసం మాట్లాడు. ఇండ్లు వస్తలేవా, ఇండ్ల మీద మాట్లాడు. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి గురించి మాట్లాడు. కానీ ఇది కాకుండా ఒక పెద్ద నాయకుడు, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీగారి గారు, ఆయన ఏజ్లో పెద్దవారు, ఆయన ఏజీ గౌరవం ఇవ్వాలి. ఆయన మినిస్టర్ చేసిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా చేసిన ఆయన ఎమ్మెల్యేకు ఆయన మంత్రి పదవి గౌరవం ఇవ్వకుండా, ఆయన పెద్ద మనిషి అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతానే అంటే మీరు కేవలం కేవలం కడియం శ్రీగారి గారు మా దళితులనే మాట్లాడుతుందా? ఆయన మా దళిత ఎమ్మెల్యే అనే మాట్లాడుతుందా? అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న దళితుల ఐక్యతకు, దళితుల అభివృద్ధికి, ఎస్సీ ఎస్టీ పీడిత బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న అహంకారంతో మాట్లాడుతున్నా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? గణపూర్లో అభివృద్ధి జరగద్దా? మీకేమన్నా సిగ్గు చరం ఏమన్నా ఉంటే, మీకేమన్నా రాజకీయంగా అవగాహన ఉంటే అభివృద్ధి మీద చర్చ చేద్దాం రా. నియోజకవర్గం మీద చిల్పూర్ మండలానికి ఎన్ని నిధులు తెచ్చిలో మేము లిస్ట్ పట్టుకొని వస్తాం.
గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ఎంత అభివృద్ధి చేసిందో తీసుకొస్తాంరా? నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిందో మాట్లాడదాం సార్. ఇప్పుడు గన్పూర్లో 100 పడకల హాస్పిటల్ వచ్చింది, ఇంటర్గేట్ స్కూల్ వచ్చింది. 119 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత, తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారు. ఇంటర్గేట్ స్కూల్ బడుగు బలహీన వర్గాలందరూ పిల్లలందరూ ఉన్నత స్థాయి విధానం అందించాలని ఇంటర్గేట్ స్కూల్ తెస్తే ఇవాళ అటువంటి అభివృద్ధి చేస్తున్న నాయకుల గురించి ఇష్టపడి మాట్లాడతారు. మీ గ్రామంలో దుర్గామాత గుడి కోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టడం కోసం కడియం శ్రీహరికి తెలియకుండా, ఇక్కడ ఉన్న నాయకులకు తెలియకుండా, మండలాధ్యక్షులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా, గ్రామశాఖ అధ్యక్షులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా, సీపతిపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఉంటాడు, చిలుపూరు మండలంలో మండల నాయకత్వం ఉంటుంది, మండల అధ్యక్షుడు ఉంటాడు, మహిళా అధ్యక్షుడు ఉంటాడు, అనుమత సంఘాల నాయకులు ఉంటారు. మాకు తెలియకుండా చిలుపూరు మండలానికి దుర్గామాత విగ్రహానికి నగర సర్పం ఇచ్చేందుకు కొండమురలు తీసుకొస్తారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కొండమురలు కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు ఎందుకు ఇంటిమేషన్ ఇయ్యారు? మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ చేస్తారా మీరు? అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి గొడవలు చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చిలుపూరు మండలంలో అల్లకొల్లలు సృష్టించి దళితుల మధ్య ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల మధ్య గొడవలు చేయాలని చూస్తున్నారు మనోజ్ రెడ్డి గారు. ఖబర్దార్ బిడ్డ, మేము చూసి బరి తీసినామనుకో మీ లేక చిల్లరగా రోడ్ల మీద కూర్చోనో వల్గర్గా మాట్లాడో, ఒక మైక్ ఉన్నది కదా అని ఒక సోషల్ మీడియా ఉన్నదనుకో, లేకపోతే ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి. మాకు కూడా తెలివిలు ఉన్నాయి. మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఎంత దూరమైన గిరీష్ కొట్లాడుకుందామన్నా వస్తారు, ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు. కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ మీరు చేసే పనులు కానీ మీరు చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు గతంలో ఏం చేసిందో, మీకు ఏం కావాలో ప్రతిపక్ష పాత్ర పోషించండి కాంగ్రెస్ పార్టీ మీద. అంతేగాని ప్రత్యేకంగా 119 నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన కడియం శ్రీహరి గురించి